జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. భారత్లోని భాషా వైవిధ్యమే దాన్ని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఇవాళ ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. త్రిభాషా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనను లోకేష్ తోసిపుచ్చారు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతారని తాను అనుకోవట్లేదన్నారు. నర్సులు, హోమ్ కేర్ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. కాబట్టి భారతీయులు ఆ భాషలను సైతం నేర్చుకోవాలన్నారు. ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరమని లోకేష్ నొక్కి చెప్పారు. ఇక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సిటీల కారణంగా ఆంధ్రప్రదేశ్పై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా అని యాంకర్ ప్రశ్నించగా దీనికి లోకేష్ తనదైన శైలిలో కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ సిటీలు ఉండవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ఉన్నారని బదిలిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక తనని తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూసుకుంటానన్నారు. సీఎం కుమారుడిగా ఉండటం చాలా కష్టమన్నారు. ఇక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ స్పందించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలపై విభజన ప్రభావం ఉంటుందనే దాన్ని తాను ఏకీభవిస్తానన్నారు. ఎన్డీఏకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా సమస్యగా ఉంటే భాగస్వామిగా మాట్లాడి పరిష్కరించుకుంటామని తెలిపారు. అయితే పలు రాష్ట్రాలు ఈ అంశాన్ని తమ ఎన్నికల ఎజెండాగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు.